ఆఫ్టర్ కరోనా లైఫ్ చేంజ్డ్ కదా, అంటే ప్రతి ఒక్కరి లైఫ్ బా ఇంత బర్డెన్ తీసేసుకున్నాం అయిపోయింది, ఇంకా అంతేం లేదు, ఒక్కసారిగా పోతే ఇంకేం చేయగలం అనే ఒక థాట్ ప్రాసెస్లోకి అందరూ వచ్చి అప్పటి నుంచి థింకింగ్ మార్చుకొని కొంచెం లైఫ్ని ఈజీగా తీసుకోవడం మొదలు పెట్టారు అనుకోవచ్చు. అలా నాకు ఫస్ట్ నుంచి అలా ఉండేదండి. నా థాట్ ప్రాసెస్ ఒక్కటే మారింది. ఓకే, ఏంటి అంటే నా అనుకునే వాళ్ళకి నేను 100% టైం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే, ఎప్పుడు మనతో ఉంటారో ఎప్పుడు మనతో ఉంటారో తెలియదు. నేను మా తాతగారు నాతో ఉంటారు, ఇంకా ఆయన చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఓకే, సో 6 years 7 years అయినా ఈజీగా ఉంటారు మాతో అని అనుకున్నా. అది నాకు అన్ఎక్స్పెక్టెడ్, ఇంకా షాక్ అనే చెప్పాలి. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఏదైనా సరే ఎవరైనా ఉన్నప్పుడే మనం చూసుకోవాలి, ఉన్నప్పుడే యాజ్ మచ్ యాజ్ మనం మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. అలాగా నాకు థాట్ ప్రాసెస్ మారిపోయి, అంతకు ముందు మాట్లాడదాంలే, ఏముందిలే వాళ్ళే చేస్తారులే అన్నట్టు ఉండేదాన్ని. ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం డౌట్ వచ్చినా, నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ డౌట్ వచ్చింది అంటే నేను ఇమీడియట్గా నేనే కాల్ చేసి, అరే అంతా బాగానే ఉందా, బతికే ఉన్నావు, ఏం సంగతులు, అలా మాట్లాడుతూ ఉంటాను. డౌట్ వచ్చినా అంటే ఏంటి ఆ డౌట్ కాదండి, ఏంటి బాగానే జరుగుతుందా లైఫ్లో, రోజు ఫోన్ చేసి నన్ను సతాయించే వాళ్ళు ఏం సతాయించట్లేదు అన్న డౌట్ వస్తుంది నాకు. మీ అందరు సతాయిస్తారని చెప్తున్నారండి ఇండైరెక్ట్. మీరు చాలా సతాయిస్తారు, మీకు అర్థం కావట్లేదు ఆ విషయం. రోజు నైట్ ఫోన్ చేసి నన్ను పడుకోనివ్వకుండా, ఎస్పెషల్ గా నీకే చెప్తున్నాను, చూసుకో నువ్వు రోజు ఫోన్ చేస్తున్నావు. పేరు చెప్పకపోయినా వాళ్ళు ఎవరికో డైరెక్ట్ గా గుచ్చుకొని ఉంటుంది, గుచ్చుకొని ఉంటుంది. ఇలా వెళ్ళి అమ్మాయికి తెలుసు, ఆడియన్స్ కి తెలుసు అమ్మాయి ఎవరు. గుచ్చుకుందా అండి? గుచ్చుకుంటే పాపం చూసుకోండి, మీరు నైట్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారంట. తను కాల్ చేయకపోతే నాకు అసలు ఒక్కొక్కసారి రోజు కూడా గడవదనమాట. ఏంట్రా ఇది కాల్ చేయలేదు, ఏదో అయింది, ఏమైనా అయిందా ఏంటి అని చెప్పి 3 అయినా 4 అయినా సరే నేను తన కాల్ మటుకు ఆన్సర్ చేస్తాను. వేరే వాళ్ళు అసలు చూసి ఓకే లేదా అవ్వ చూడొచ్చు అనేసి తన మటుకు ఆన్సర్ చేస్తారు. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ మూమెంట్ ఏమైనా ఉందా మీకు? అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను మీకు. మహేష్ బాబు గారు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు ఇలా వస్తున్నప్పుడు ఒక లైన్ వస్తుంది కదా, బరువు అనుకుంటే బరువు అని ఒక సాంగ్ ఉంటుంది. అలాంటి మూమెంట్ ఏమైనా ఉందా మీకు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒక పాయింట్ లో అయితే నిజం చెప్పాలంటే ఈ పార్టీకి నేను అలాగే ఉండుంటే, అంతకు ముందులాగా ఉండుంటే ఏది చేసేదాన్ని కాదు. చక్కగా పెళ్లి చేసేసుకుని ఇంట్లో ఒక హౌస్ వైఫ్ లాగా, హౌస్ వైఫ్ అనేది తప్పు విషయంగా నేను చెప్పట్లేదు, నార్మల్ గా నేను అలా ఉండేదాన్ని అని చెప్తున్నాను. ఇంత నేర్చుకోవడం, ఇంత ఎక్స్ప్లోర్ అవ్వేదాన్ని అయితే కాదు. నేను స్టడీస్ విషయంలో అయితే చాలా డౌన్ అయిపోయాను. నార్మల్ గా ఒకవేళ మనం ఫెయిల్ అయిపోయినా సరే మనకు గిల్ట్ లేకపోతే మనం మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అయిపోతాం. కానీ పక్కన ఉండే వాళ్ళు కానీ ఇంక అవుట్, నీ లైఫ్ ఇంకింతే, పెళ్లి చేసేసుకో వెళ్ళిపో, అలాగన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా చుట్టుపక్కల వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. స్టడీస్ లేకపోతే ఇంక అమ్మాయి గాని అబ్బాయి గాని లైఫ్ వేస్ట్ అనేలాగా నాకు క్రియేట్ చేసేసరికి నేను చాలా డౌన్ అయిపోయాను. ఇంకా అంత ఈజీ కాదురా బాబు లైఫ్ అనేది అని నాకు అనిపించింది. తర్వాత ఓకే, ఇప్పటి వరకు నేను చదువుకోలేదనే చూసారు, ఇప్పుడు చదువుకుని చూపిద్దాం అంతే, సింపుల్ సొల్యూషన్ అని చెప్పి నేను మళ్ళీ చదువుకోవడం అలాగా చేసుకోండి. ఇది బాగుందండి. అంటే మనం చదువుకోవద్దన్నప్పుడు చదువు రాకుండా, చదువుకోవాలనుకున్నప్పుడు చదువు వస్తే అంతే చాలు. అంటే ఎడ్యుకేషన్ అనేది 100% ఇంపార్టెంట్, నో డౌట్. కాకపోతే దాని బేస్ ప్రకారమే ఇంకా తను పనికి రాడు అన్నది మటుకు అనుకోకూడదు. ఆ జడ్జ్ చేయడం అనేది ఆపేస్తే కొంచెం మనకు స్కోప్ ఉంటుంది. ఇది కాకపోతే నేను అది చేయగలను, మీరు గిటార్ ప్లే చేయగలరు, చెస్ ప్లే చేయగలరు, ఇన్ని ఉన్నాయి. అవును, అవన్నీ నేర్చుకున్నాం మెల్లిమెల్లిగా నేర్చుకున్నాం. బాంబులు చేస్తే ఇలా ఇసిరేయగలరు. ఈ కోపం వస్తుంటే చీడి మీద అసలు బాంబు వేయాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. మరీ ఎక్కువ చేస్తుంది, లేకపోతే మరీ ఎక్కువ చేస్తున్నాడు, బాంబు వేసేస్తా సరిపోద్ది అలా కంటే ఆ డైలాగ్ అని చెప్పు, వేసేమంటారా పిల్లలు, ఆ డైలాగ్ చెప్పరా ఒకసారి. అది అప్పుడు వచ్చిందండి, ఇప్పుడు అసలు రానే రాదు. అది మా అన్న ఉన్నాడు కాబట్టి వచ్చింది యాక్చువల్ గా. ఇప్పుడు కూడా మీ అన్న ఉన్నారు పక్కనే, వేసేయమంటారా పిల్లలు. క్యూట్, అసలు చాలా బాగా చెప్తారు మీరు ఆ డైలాగ్. అంటే ఆయన గుర్తొస్తారనమాట మాకు సినిమాల్లో అని చెప్తారు కదా, వేసేయమంటారా సార్. మా అన్న అయితే యాజ్ ఇట్ ఈస్ అలా అని చెప్పాడు, చెప్పి బాగా చెప్పాడు అన్నమాట. ఓకే అఖిల గారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ ఆడియన్స్, ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ ఎవ్రీ వన్, ఫ్రమ్ దిస్ ఏమంటారు, అమ్మో అంత పెద్ద క్వశ్చన్, ఫ్రమ్ దిస్ వరల్డ్. అఖిల గారు పెళ్ళి ఎప్పుడు?
ఇప్పుడు రిలేటివ్స్ ని ఎలా అయితే వచ్చారా, తిన్నారా, చదువుకున్నారా, వెళ్ళిపోయారా అన్నట్టు ఉండాలి అంటారు. నాకు కూడా నీకెందుకయ్యా అవన్నీ, నీ పన్ను చూసుకో. డైరెక్ట్ గా నాకే అది లేదండి, అందరి గురించి అన్నారు కాబట్టి చెప్తున్నా, జరిగినప్పుడు అండి అది అంతే. నేను అదే అంటున్నా, దేనికోసం మనం వెయిట్ చేయకూడదండి. అది వచ్చింది ఆ మూమెంట్ అంటే ఇంకా అది అయిపోద్ది అంతే. ఇంట్లో చూడనిస్తున్నారా అసలు ఫోన్? వాళ్ళు ఫ్రీడమ్ అండి, చెప్తున్నా కదా, ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అది ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు మిస్యూజ్ చేసుకోకూడదని నాకు తెలుసు. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఏదైనా ఎవరైనా నిజంగా నచ్చితే వాళ్ళే తీసుకొస్తారు. సో నేను కంప్లీట్ గా వాళ్ళ చాయిస్ వదిలేసాను, ఇంకా అది వాళ్ళ ఇష్టం. నేనేంటంటే నాకు ఎలోన్ టైం ఎంతవరకు అయితే దొరికిందో అంతవరకు నా గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలి. ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరైతే నాకు వస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, అప్పుడే నేను వాళ్ళని హ్యాపీగా ఉంటాను. లేదంటే నేనే ఒక టాక్సిక్ మైండ్ సెట్ తో ఉన్నాను, లేదు వాళ్ళు వచ్చాయంటే వాళ్ళు ఎంత మంచోళ్ళైనా వాళ్ళు టాక్సిక్ అయిపోతారు తెలియకుండా. సో నేను ఫస్ట్ హ్యాపీగా ఉండి నా ఎలోన్ టైం నేను మంచిగా స్పెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళు ఎప్పుడంటే నేను అప్పుడు చేస్తాను. హావ్ యు బీన్ ఇన్ ఎనీ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్? అలాగా కాదండి, నాకు అసలు ఈ సొసైటీలో ఉన్న లవ్ మీదే నాకు అసలు నమ్మకం ఉండదండి. అంటే అందరి గురించి చెప్పట్లేదు, చాలా వరకు ఎలా ఉన్నారంటే ఒక క్లారిటీ ఉండదు, ఒక కమిట్మెంట్ ఉండదు. సో నేను నా ఫ్రెండ్స్ నేను చాలా చూసా, అంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు అంత తొందర దేనికి బాధపడరు. అలాంటి మెయిన్ ఆ రీజన్ బాధపడితే అమ్మో మనకొద్దురా బాబు ఈ బాధ, మనం హ్యాపీగా ఉన్నాం ఇలానే ఉన్నాను బాబు అనిపించింది నాకు. అందరినీ అన్నట్ల చాలా వరకు క్లారిటీ లేకుండా ఉంటున్నారు. సో నాకేంటంటే ఎందుకు అవసరం లేని దానికి వెళ్ళి నేను ఇరుక్కోవడం ఎందుకురా బాబు అని అనిపించింది. సో వద్దు, మనకి చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకోటి ఎందుకు, ఇంకోటి ఎందుకురా నాన్న అన్నట్టుంటాను. ఇంకోటి ఎందుకురా నాన్న డైలాగ్స్ మాత్రం బాగా వస్తాయి మీకు. మీ వీడియోస్ లో ఒక వీడియో కింద కామెంట్, నాకు కానీ పెళ్ళవకపోయింటే మీ చుట్టూ తిరుగుతుండేది అన్నట్టు. మీరు ఈ కామెంట్ మీ వైఫ్ చూడాలి బ్రో. అవును చూడాలి బ్రో, నిజంగా చూడాలి. నా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది యాక్చువల్గా, ఇలాగ వస్తున్నాయి కామెంట్స్ అది ఇది అని. అసలు నువ్వెందుకు చూస్తున్నావు, వీళ్ళందరూ పక్కన పెడితే మా ఫాదర్ అండి. నేను భయపడేది బాధ్యత తీసుకోవాలనుకునేది కూడా మా డాడీ గురించి. మా నాన్నగారు కామెంట్లు చదువుతారు, జాగ్రత్త అండి మీకు తెలీదు మా నాన్నగారి గురించి, కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి, మా నాన్నగారు చూస్తున్నారు అవన్నీ, బాంబులు వేసేస్తారు జాగ్రత్త, అది మా నాన్నగారు చూస్తుంటారు. నేనైతే అసలు పట్టించుకోరు. Q&Aలో కూడా అసలు ఎంత సరదాగా ఫన్నీగా అంతే, అలాగ ఉండాలి. అలా ఉండాలి. ఈ జన్మకే మీరు ఆడియన్స్, ఈ జన్మకే మనం మనుషులు, నెక్స్ట్ జన్మలో ఏ చేయమో దోమో అనేది తెలియదు అసలు, నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో కూడా తెలియదు అసలు. సో వన్ మెసేజ్ ఫన్నీగా ఈదర్ సీరియస్ గా అయినా సరే మీ ఆడియన్స్ కి ఈ సొసైటీకి ఉపయోగపడేలా ఏదైనా ఒక మెసేజ్ ఏమని చెప్తారు? లేదండి, వాళ్ళకి అన్నీ తెలుసండి, వాళ్ళు చేస్తున్న పనుల మీద వాళ్ళకి క్లారిటీ ఉంటే చాలు. నా తరపున ఏంటంటే ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి మనం, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చూడకూడదు. అది నేను అట్లీస్ట్ నేర్చుకున్నా, ఇప్పటి వరకు జరిగిన దాంట్లో నేను నేర్చుకున్నది అది ఒకటి. ఆ చిన్న విషయం ఆ టైం చాలా పెద్దగా అనిపిస్తుంది, బట్ మనం ఒక 2 years 3 years వాళ్ళు ట్రావెల్ చేసేసాం, టైం అయిపోయిందంటే చాలా చిన్న విషయం అనిపిస్తుంది. సో ఆ టైంలో మీరు ఎక్కువ రియాక్ట్ అయిపోవడం కాకుండా రెస్పాండ్ అవ్వండి, ఎమోషన్స్ బయట పెట్టండి, అంతే, వదిలేసేయండి, హ్యాపీగా ఉండండి, అంతే అండి. ఇంకా అంతకు మించి మెసేజ్ చేయలేదు, హ్యాపీగా ఉండండి, సబ్కా మాలిక్ ఏక్ హే, అంతే. ట్రావెల్ కూడా చేయండి, ట్రావెల్ చేయాలి 100%, అది ఇంకా నో డౌట్. ఊరి మీద పడి తిరగండి, ఇంట్లో మటుకు చెప్పండి, నా పేరు మటుకు చెప్పకండి. అఖిల గారు చెప్పారు వెళ్ళిపోతాం, అలా చెప్పకండి అసలు, అసలు రెస్పాన్సిబుల్ గా ఉండండి అని చెప్తున్నారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు, ఇక్కడ వరకు వచ్చి ఇంత ఏమంటారు ఫన్నీ ఎట్ ఇంపార్టెంట్ విషయాలు మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి, బాంబులు వేస్తూ మా అందరికి నవ్విస్తూ ఉండాలి. బాంబులు వేయండి, మనసులో అనుకుని వదిలేస్తాను, మనసులో అనుకుంటాను ఏసియాలకు బాంబు మీద. నాకు ఫస్ట్ మీరు మెసేజ్ చేశారు ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి, నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే నేను అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటా ఆఫీస్ లో, ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేద్దాం అనుకోండి, అసలు ఎందుకు అన్న క్వశ్చన్ వచ్చింది. అందుకే అసలు వై డు వాంట్ ఇంటర్వ్యూ అని అన్నా నేను. సరే ఓకే మాట్లాడతాం ఏముందిలే అనిపించింది,
అందుకే నేను రావడం అలా అయిపోయింది. అలా అయిపోయింది. వచ్చాక రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నా? లేదు అసలు అలాగే నేను తీసుకునే ఇంటర్వ్యూస్ ముందు అసలు ఇలాంటి రిగ్రెట్స్ ఏమి ఉండవు. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని నేను. అరే ఏంట్రా బాబు ఎప్పుడు అయిపోద్దిరా, ఎప్పుడు వెళ్తాడు రా బాబు అనిపించేది. ఆ వీడియో కూడా ఉంది కదా, ఒకసారి వినడానికి చిరాకు మాకు ఆకి స్పాక్ పాకి సాక్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పే ఆన్సర్ ఏంటి, అలాంటి ఇంటర్వ్యూస్ ముందు చాలా హెల్దీ అని చెప్పచ్చు. అవునా? అంటే మీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడైనా మీ వీడియోస్ చూస్తారండి? ఐ మీన్ మీ సైడ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో మీ వీడియోస్ చూసి అక్కడ అంత ఫన్నీగా ఉంటావు, ఇక్కడ ఇంత సీరియస్ గా ఉంటావు ఎలా అని అడగలేదు? నేను చెప్పా కదా, మా టీమ్ లో నేను నార్మల్ గా ఉంటాను, వాళ్ళు నార్త్ వాళ్ళు, తెలుగు రాదు. సో నాకు చాలా హ్యాపీ, రోస్ట్ చేసుకోవాలన్నా హ్యాపీగా రోస్ట్ చేసుకోవచ్చు. నేను తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మటుకు ఇలానే ఉంటాను, ఆన్ ఆఫ్ ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ఉంటారో, అన్ని లైట్ తీసుకుంటూ, అంటే ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటారో అది మాత్రమే మైండ్ లో పెట్టుకుంటూ మిగతా అన్ని లైట్ తీసుకుంటూ లైఫ్ ని అలా సాగిస్తారు, అప్పుడే ఇంత అందంగా ఉండగలరు. సో కీప్ దట్ ఇన్ మైండ్, ఎంజాయ్ చేయండి లైఫ్ ని. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, సో కీప్ లవింగ్ మోర్.